లైఫ్లో ఇంకొక మెమరబుల్ రోజుగా గుర్తుండిపోయేది నా బర్త్డే వీడియో అండి. సో నిజంగా మా హస్బెండ్ చేసిన సర్ప్రైజ్ నేను లైఫ్ లాంగ్ ఒక మంచి జ్ఞాపకంగా నా మనసులో పదిలంగా ఉండిపోతుంది. అదేంటంటే యాక్చువల్గా అన్నవరం తీసుకువెళ్ళడమే సర్ప్రైజ్ అనుకున్నాము, కానీ కాదు. అక్కడి నుంచి మళ్ళీ నాకు ఎంతో ఇష్టమైన బీచ్లో కేక్ కటింగ్ ప్లాన్ సర్ప్రైజ్ నిజంగా చాలా సర్ప్రైజ్ అండి ప్లాన్ చేయడం. సో మేమైతే మార్నింగ్ సత్యనారాయణ సంవ్రతం చక్కగా కంప్లీట్ చేసుకున్న తర్వాత రూమ్ షిఫ్ట్ అయ్యామండి. ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేశారని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. హరిహర సదన్లో వచ్చింది. చాలా బాగున్నాయండి రూమ్స్, నాన్ ఏసీయే. అయితే 2 రూమ్స్ రావడం, చాలా పెద్దగా రూమ్స్ అయితే విశాలంగా చాలా బాగున్నాయండి. సో అక్కడ 800 రూపీస్, ఒక 1500 1600 డిపాజిట్ చేయాలి. తర్వాత మనకి బ్యాక్ ఇస్తారు కదా అమౌంట్. అదే ఏసీ రూమ్స్ అయితే 3000 అంట. సో నాన్ ఏసీ అయినా సరే మనం అసలు రూమ్లో ఉండేది ఏం లేదు కదా, వెళ్ళిన దగ్గర నుంచి జస్ట్ రెడీ అవ్వడానికి మాత్రమే కదా. సో రూమ్కి అయితే వచ్చి చక్కగా అందరం ఫ్రెష్ అయితే అయిపోయామండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో రూము. స్టార్టింగ్ ఫస్ట్ తీసుకున్న రూమ్ కూడా చాలా బాగుందండి. అలానే ఇది కూడా చాలా విశాలంగా అనిపించింది. వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. సో తర్వాత ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ బర్త్డే వీడియోలో మా పెద్దమ్మాయి, మా అమ్మాయియే నన్ను రెడీ చేయడం అండి. నిజంగా సో ఎంత అదృష్టం కదా, మన పిల్లలే వాళ్ళ చేతులతో మనల్ని రెడీ చేస్తుంటే, మనం కానీ పెంచి మనం రెడీ చేసి మన పిల్లలు, మా అమ్మాయే నాకు అమ్మాయి. ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి. అయితే అన్నవరం దగ్గరలో ఒక బీచ్ అయితే ఉందని కూడా తెలియదండి అసలు. సో అన్నవరం దగ్గర నుంచి ఒక 30 మినిట్స్, అంటే ఒక 15 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో చాలా బాగుందండి. ఇది సెకండ్ టైం మా హస్బెండ్తో. ఫస్ట్ టైం కూడా నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలని అడిగితే బీచ్కి తీసుకెళ్ళమని అడిగాను. సో మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నమాట. నాకైతే ఫుల్ హ్యాపీ. తర్వాత మన ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా నిజంగా పిల్లలే కదండి మొత్తం హడావుడి. సో వాళ్ళకి ఎంత ఇష్టం అంటే, సో ప్రతి మూమెంట్ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఉంటారండి. సో వాళ్ళ కళలో సంతోషం కూడా చూస్తూ నాకెంతో ఇష్టమైన బీచ్ దగ్గరికి అయితే ఇంకా వచ్చాక ఆగుతామా మరి.
కాకపోతే మేము వెళ్ళేటప్పటికి అప్పటికి సన్సెట్ అవుతుందండి, సో చీకటి పడుతుంది. ఇదైతే వాయిపేటలోని అద్దారి బీచ్ అంటండి, బీచ్ పేరు. చాలా బాగుంది. అయితే ఈవినింగ్ టైము క్లైమేట్ చాలా బాగుంటుంది, కానీ సో ఫొటోస్కి మాత్రం షూట్కి కానీ ఆ టైం కరెక్ట్ కాదు కదా, చీకటి పడిపోతున్న టైంలో. అయినా సరే నా బర్త్డే వెరీ స్పెషల్, ఎందుకంటే నిజంగా బీచ్లో కేక్ కటింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అందరూ వెళ్తీరా? ఇంతటితో మా అన్నవరం బర్త్డే ట్రిప్ బ్లాగ్ అయితే ముగిసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం మా ఛానల్ని లైఫ్ ఆఫ్ జ్యోతిర్మయిని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.